ఇక బ్లింకిట్ బాయ్స్ గంజాయి డెలివరీ అంట. పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా, 10 మందిపై కేసు, 6 అరెస్ట్ అంట. అది ఇక నిత్యావసర సరుకులను ఇంటింటికి చేరవేసే బ్లింకిట్ డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తి గంజాయి రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను రట్టు చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది. 10 మందిపై కేసులు నమోదు చేయగా 6 అరెస్ట్ చేశారు. వివరాలను బుధవారం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం మీడియాకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్, అమర్, జోయా ఆలీ, అలాగే మహమ్మద్ అలీ, ఇర్ఫాన్, అలాగే బబుల్పురి, మణికొండకు చెందిన కిషోర్, ఒడిశాకు చెందిన ఉమేష్, సింహాచలరావు, ఖమ్మంకు చెందిన సయ్యద్ అన్వర్ హైదరాబాద్కు వచ్చి డెలివరీ బాయ్స్, అలాగే హోటల్ కార్మికుల ముసుగులో గంజాయి దందాకు తెరలేపారు. బీహార్, ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మాదాపూర్, బంజారాహిల్స్ మరికొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ వచ్చిన లాభాలను పంచుకుంటున్నారు. వీరిపై నిఘా ఉంచి అంజిరెడ్డి నేతృత్వంలోని ఎక్సైజ్ ఎన్టీఎఫ్ టీం చాకచక్యంగా పట్టుకుంది. నిందితుల నుంచి 3.3 కేజీల గంజాయితో పాటు 6 సెల్ ఫోన్లు, 2 2 వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో 6 అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించగా మరో 4 పరారులో ఉన్నారు. డెలివరీ బాయ్స్ ముసుగులో ఇలాంటి నేరాలకు పాల్పడడంపై ఎక్సైజ్ శాఖ స్పందించింది. బ్లింకిట్తో పాటు ఇతర సరుకుల సరఫరా కంపెనీలకు లేఖలు రాయాలని ఉన్నతాధికారులు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. వృత్తి ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు.